నేను ఇంత దగ్గరగా నుంచున్నారేంటి నేను అనుకుంటున్నాను. నేను ఆయన ఎక్కడి నుంచున్నారో మంచం దగ్గర ఆ గదిలో ఇలా నిలబడ్డానో ఇలా అనుకుని నిలబడితే ఆయన కూడా నన్ను బాగా అనుకుంటా ఆయన నిలబడ్డారు. ఈ ప్లేస్ ఏది? ఈ కాళ్ళు ఎక్కడ పెట్టాడు ఈయన? పైకి ఇలా పైకి చూస్తున్నారు. కాళ్ళు ఎక్కడ పెట్టారు ఈయన? నా కాళ్ళు ఇక్కడ ఉన్నాయి మంచం దగ్గర. మంచం లోపల నుంచి వెళ్ళిపోయిన కాళ్ళు అన్నట్టుగా ఉన్నాయి. ఈయన ఎక్కడ నిలబడ్డాడు? ఈ హైటు ఇంత ఎత్తుగా ఉన్నారో అని అనుకుంటా నేను చూస్తున్నాను. నేను ఇంకా అదే అండి దర్శనం అంటే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తుండగానే దర్శనం అంటే ఆయనకి ఇష్టమైంది. చాలాసేపు మోకాళ్ళ మీద ఉన్నావు, చాలాసేపు ఇంకా కాళ్ళ మీద నిలబడతావు. నీ కాళ్ళు నాకు వాడుతున్నావు, నీ నోరు నాకు వాడుతున్నావు, శక్తి లోపం లేకుండా చేస్తున్నావు. నువ్వు ఉపవాసం లేకపోయినా కానీ నీ భార్యను ప్రోత్సహిస్తున్నావు. కాబట్టి ఆమె చేస్తుంటే ఆమె పక్కన ఉన్నావు. ఇది కొంతమంది సంఘ బిడ్డలు కూడా అప్పటికి 2-3 వచ్చారు, తర్వాత 5-6 అయ్యారు. కాబట్టి వీళ్ళు కూడా నీ మాటలతో నా మాటలతో వాళ్ళని బలపరుస్తున్నావు. మీరు కూడా చెయ్యండి. మీరు కూడా పరలోక రాజ్యం కోసం సిద్ధపడండి. మీరు కూడా దేవుని రాజ్యం అంత ఈజీగా రాదు. అంత ఈజీగా నువ్వు అనుకున్నట్టు కాదు. మనుషుని ఆయుష్కాలం ఎంత అండి? 70 సంవత్సరాలు. ఈ లోపలనే అయిపోతుంది. చాలా నిద్రకే సగం అయిపోతుందంట. నిద్రకే 70 సంవత్సరాల్లో సగం అయిపోతే ఇంకా ఎంత అండి? 35 సంవత్సరాలు మాట అండి. అంతే కదా? 8 గంటలు 10 గంటలు నిద్ర అంటే మాటలా? సగం వెళ్ళిపోతలేదా? మీ సొంత పనులకి నిద్రకి అంత అయిపోతే 3 వంతులు, 1 వంతు అయినా దేవుడికి లేదే. ఇదేమీ లేకుండా నాకు పరలోక రాజ్యం వెళ్ళిపోతానని అనుకుంటే అది మనం తెలివి తక్కువ మాటలు. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. 58వ అధ్యాయంలో మనం చేస్తున్న ఉపవాసము ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. తర్వాత 4వ వచనం ఇంకా కొంచెం ముందుకెళ్తే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా. చూడండి ఇక్కడ, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఆ మాట అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అంటే మన ఉపవాసము, మన స్వరము ఎక్కడ వినపడాలంట? పరమునకు. ఈ మాట మీరు పట్టుకోలేటమ్మా. పరమునకు వినపడినట్లు మీరు ఉపవాసం ఉండరు. చూసారండి బాబు, విన్నారు కదండి? దేవుని స్తోత్రం. మీ ఉపవాసములో ఉన్నప్పుడు మీ స్వరము పరమునకు వినపడాలి. దేవునికి స్తోత్రం. అంటే పరము అనే మాట మనకి కనపడుతుంది. పరము అంటే పరలోకం. అంటే మనం ఉపవాసం ఉన్నామంటే దేవుడు పరలోకంలో సంతోషపడాలంట. హల్లెలూయా. మనం ఉపవాసం ఉంటేనంటండి పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషముగా మన గదిలోకి దిగి రావాలంట. హల్లెలూయా. అంటే నేను ఇందాక చెప్పిన దర్శనం నన్ను అంటుకున్నట్టుగా ఒక బలమైన వ్యక్తి వచ్చి నన్ను ఆనుకుని ఇలా నిలబడ్డారన్నాను. అంటే ఆయన మనుషుడు కాదు. కాబట్టి ఈ అనేక దినాల నుంచి చేస్తున్న ఉపవాసం యొక్క ఫలితం ఏంటంటే, ఆయన ఇక్కడ ఉన్నాను అని చెప్పి పరమ నుండి వచ్చిన ఒక మనుషుడు, ఒక దూత, లేకపోతే ఆయనే మనుషు రూపంలో వచ్చాడా? అది నాకు ఆలోచనకు అందదు. కానీ ప్రియులారా, మనం ఉపవాసం ఉన్నప్పుడు మన స్వరము పరలోకంలో వినబడతా ఉండాలి. అది మాత్రం మర్చిపోకండి మీరు. అంత అద్భుతంగా మీ స్వరము, మీ మాట మారిపోవాలండి. హల్లెలూయా. పాస్టమ్మ గారికి ఎన్ని దినాలు ఉన్నారు కానీ 15 రోజులైనా కానీ ఆమె స్వరం ఏమి తగ్గలేదు. హల్లెలూయా. స్వరం తగ్గకుండా ఆమె ఏమి చేస్తున్నారంటే, ఎవరికైనా అంటే ప్రార్థన ఉపవాసంలో అది మా పాపతో మాట్లాడుతూ, అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఒకరికిద్దరికి ప్రార్థన చేసినప్పుడు ఆమె గద్దింపు లోపల గదిలో ఉంటే అక్కడి నుంచి ఈ మూలకి వినపడుతుందంటే అంత గట్టిగా గద్దిస్తున్నారు. ఆ గద్దింపు, ఆ స్వరము ఏం తగ్గిపోలేదు. హల్లెలూయా. చాలా తలుపు వేసినా కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్వరం అన్నట్టుగా. నేను ఈ చివరి ఎక్కడో కూర్చుంటే అప్పుడు మేము సైలెంట్గా ఆగిపోయి ఆ మాటలు వింటున్నాం, ప్రవచనాలు. దేవుని స్తోత్రం. అంటే పరమునకు వినపడే స్వరం ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. మన స్వరం మారిపోద్దండి. దేవదూతల స్వరంలాగా వచ్చేస్తుంది మన స్వరం. మనకి అప్పుడు వివాదాల మీద ఉండదు, ఈ గొడవల మీద ఉండదు,
కక్షలు ఉండవు, అర్థమైందా? కోపాలు ఉండవు, పగ ఉండదు. ఈ బిడ్డ చాలా మారిపోయింది దేవుళ్ళలోకి వచ్చాక. అంతకుముందు ఏం చేసేదమ్మా, కొంచెం స్పీడ్గా, లెక్క లేకుండా, ఆడైనా మగైనా సరే ఎవరైనా సరే నా ముందు నిలబడలేరు అనుకున్నట్టు కొంచెం గట్టిగానే ఉండేది. ఏమ్మా, అవునా కదా? ఎందుకంటే మగవాడు చేయగలిగిన పనులు ఆవిడ చేస్తుంది. పొలంలో మగవాళ్ళు చేసే పని ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు, మీరెవరో మందు కొట్టలేరు కదా, టిన్ని తగిలించుకుని మందు కొడతారా? ఉన్నారు ఎవరైనా? ఆమె ఇంకో మనిషి అవసరం లేకుండా ఆమె నీళ్లు పోసుకుని పైకి ఎత్తుకుని టిండి కొట్టుకుని, ఆ బలం దేవుడు ఇచ్చారు. దేవుడి స్తోత్రం. చాలా కాలం గుర్తించలేదు, ఇది నా బలం అనుకుంది. తర్వాత ఏమనుకుంటుందంటే, ఇది దేవుడిచ్చిన బలము, ఇది దేవుని స్వరము, ఇది దేవుని పాటలు, ఇది దేవుని వాక్యం. వివాదాలకు మనం వెళ్ళకూడదు, దేవుడే చూసుకుంటాడు. మనం ఆయనకి అప్పచెప్పేయడమే అంతే. మనం మౌనంగా ఉంటా, ఆయన నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఇలాంటి మార్పు వచ్చింది దేవుని సన్నిధికి రావడం ద్వారా, అవునా కదా? కాబట్టి నేను మార్పు చెందాను ప్రభులోకి వచ్చాక. లేకపోతే అంతకుముందు బూతులు, ఊత పదాలు అంటే చిన్న వయసులోనే 16-17 సంవత్సరాల వయసులో నమ్ముకున్నాను. అంతకుముందు అందరిలాగా కుర్రోళ్ళకి ఆ మాటలు వస్తాయి కదండి, ఆ మాటలు వచ్చి అవన్నీ కాలిపోయినాయి. దేవుని స్తోత్రం. అవి దేవుని వాక్యం చేత కాల్చబడ్డాయి. అది మనం ప్రత్యేకమైన ఒక జీవితం జీవించాలి దేవుడి కోసం అని దేవుడు మారు మనసు ఇచ్చారు. హల్లెలూయా. అయితే ఉపవాసంలో మనం ఏ విధంగా ఏం వదులుకోవాలో, ఏం మానాలో, ఏం విడిచిపెట్టాలో అవి మనం తెలుసుకున్నాం. ఏం విడిచిపెట్టాలండి, ఏం కడుక్కోవాలండి? దోషములను, పాపములను, దేవుడికి మనకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఒప్పుకొని కడుక్కొని విడిచిపెట్టాలి. పెద్ద పెద్ద పాపాలని నేను చేయనండి, పెద్ద పెద్ద పాపాలు లేవులే. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చిన్నవి కూడా నలకలో. నేను చెప్తున్నాను, ఒక గ్లాస్ పాలు పట్టుకొచ్చి నీకు ప్రేమతో ఎవరో ఇచ్చారు, లేకపోతే బూస్టో పాలే అనుకుందాం, మా గేదె పాలు ఇవి చక్కగా మీరు తాగండి అని ఇచ్చారు. అందులో 2 నలకలు కనబడుతున్నాయి. ఎన్ని? తెల్లగా ఉన్న పాలలో 2 నలకలు కనబడుతున్నాయి. ఆమె ప్రేమతో ఇచ్చింది అని చేత ఆమె ఎదురుగుండా ఈ నలకలు తీస్తే ఆమె ఫీల్ అవుతుంది అని తాగేస్తావా? మంచిగా తెల్లని అన్నం వండి పెట్టింది, రైసు. అందులో 2 కనబడుతున్నాయి, నల్లగా పెంకు పురుగులు లాంటివి. ఆవిడ ఎదురుగుండా మనం తీసామనుకోండి, ఆమె ఫీల్ అవుతుంది కదా. ఆమె కూర తెస్తాకో దేనికో మంచినీళ్ళకి వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఈ 2 తీసి పక్కనేస్తాం. అంటే ఆమెని షేమ్ చేయాలని అనుకుంటే ఏంటి పురుగులు అని అంటాం. కానీ దేవుడి బిడ్డలైతే ఏం చేస్తాం? ఇంత అన్నం, మంచి అన్నం ప్రేమతో పెట్టింది కాబట్టి ఈ 2 మనం జాగ్రత్తగా ఆమె తెల్లనిచ్చేలా తీసేసి మనం ఆ మాటలు కంటిన్యూ చేస్తాం. దేవుని స్తోత్రం. అంటే ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. హల్లెలూయా. ఆమె మీద నీకు ప్రేమ కాబట్టి ఆ 2 నలకల్ని నెమ్మదిగా అటు తిరిగాక తీసేసావు. ఈ 2 పురుగుల్ని తీసి పక్కన వేసేసావు. ఆమె కూడా చెరిగింది, జల్లిచ్చింది, చాలా బాగా మంచిగా వంట చేసింది, నీకు బాగా ఆతిథ్యం ఇవ్వాలని. కంటికో కాలుకో అంటారు కదా, తప్పింది. 2 నీకే వచ్చినాయి, ఆవిడకి వెళ్ళలేదు. ఆవిడ పెట్టుకుంది, నువ్వు పెట్టుకో. కాబట్టి మనం ఎలితిపరిచే మనసు కూడా ఉండకుండా మనం ప్రేమతోటి ఉన్నప్పుడు ఏమవుతుందండి? అనేకమైన దోషములను కప్పును అనండి. ప్రేమ అనేక దోషములను కప్పును. దేవుని స్తోత్రం. నీవు ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది, దోషాలను కడిగేసుకోమని చెప్తుంది. ఇంకా పాపాలు ఉన్నాయి, ఇంకా నేను పై స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. కానీ అన్నీ ఒప్పేసుకున్నాను అని అనుకుంటున్నావు నువ్వు. ఇవాళ అనుకుంటున్నావు నేను బాప్తిసం పొందాను కదా, నా పాపాలన్నీ పరిహారం అయిపోయినాయి అని అనుకుంటున్నావు. కొన్ని రోజులు బాగానే ఉన్నావు, అక్కడి నుంచి మళ్ళీ నీ కళ్ళు పాపాన్ని తడువుతున్నాయి. నీ ఆలోచనలు ఏవేవో పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి. అంటే కొంచెం ఏమైందంటే ఈ ప్రార్థనా శక్తి తగ్గింది, ఈ వాక్యం మీద శ్రద్ధ తగ్గింది. ఎప్పుడైతే సమయాన్ని ఆయనకి కొరస చేసావు,
ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు కొరస చేస్తే ఆయన కొరస కాదు, కానీ నువ్వే కొరస చేసేవంతే. నేను చెప్పింది అర్థమైంది కదా. అంచేత లోపాలు ఎవరిలో ఉంటాయి? మనుషుల్లో ఉంటాయి. ఫస్ట్లో ఉన్న ఉద్యమం, ఫస్ట్లో ఉన్న పరుగు, ఫస్ట్లో ఉన్న దైవజనుడు అంటే గౌరవం, ప్రేమ, అది ఎప్పుడు కాపాడుకుంటున్నావా నువ్వు? దేవుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను, దేవుడి మీద ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడూ కాపాడుకోవాలి. హల్లెలూయా. దైవజనుడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఫస్ట్లో ఎలా ఇచ్చావో ఆ రెస్పెక్ట్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడి తర్వాత ప్రతినిధిగా పరలోకానికి దేవుడికి ప్రతినిధి ఎవరంటే దైవజనుడే. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని వివరిస్తున్న ఈ దైవజనుడు నీ మేలు కోరి చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దోషాలు, ఈ పాపాల గురించి రోజు ప్రార్థన చేసుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే ప్రభా, నాకు తెలియనటువంటి దోషాలు, పాపాలు కంటి ద్వారా, ఆలోచన ద్వారా ఎన్ని దొర్లుతున్నాయో నేను లెక్క పెట్టలేను, నాకు తెలియదు. కొన్ని చూస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు చెడ్డ వస్తున్నాయి, నీకు తెలుస్తుంది, ఒప్పుకో, విడిచిపెట్టు. ఇవన్నీ ఉంచుకుంటే కనుక నీ ప్రార్థన పైకప్పు దాటదు అన్న విషయాన్ని ఇందాక నేను తెలియజేశాను. తర్వాత ఇక్కడ దేవునికి స్తోత్రం. చూడండి 6వ వచనం, 58:6, యెషయా గ్రంథం 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇది వాక్యం చదవడం ద్వారానే తెలిసింది కదండి మనకి. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మనం ఏర్పరచుకున్న ఉపవాసం వేరు. మనం ఏర్పరచుకున్న ఉపవాసం ఇలాగ ఉంటుంది. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం 22 నుంచి 31 దాకా, ఆగస్టు నెల అండి, 22 నుంచి 31 దాకా ఆయన ఏర్పాటు చేసిన డేట్లు అయ్యి. అమ్మా, కొంతమంది అసలు లెక్క చేయట్లేదు, కొంతమంది అనుకుంటున్నారు. అసలు అలాంటి వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతున్నారండి. చివరిలో వస్తున్నారు, ఒకరోజు కనబడుతున్నారు, మన్నాడు భోంచేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఏమి సారం తెలుస్తలేదు వాళ్ళకి. 10 రోజులు కూడా అందులో గడిపితే తెలుస్తుంది. దేవుని మాట పూర్తిగా వింటావా, లేకపోతే కొంచెమే వింటావా? దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటిస్తావా? దయచేసి గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను ఏర్పరచుకున్న ఉపవాసము. హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, రాసుకోండి, కాడిమాను మోకులు తీయుట, బాధించబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. 4 విషయాలు చెప్పారు దేవుడు. ఇది ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం అంటండి. ఈ ఉపవాసము మరి ఎవరు చేస్తారంటే ఆయన ఏర్పరచుకున్న వారు చేస్తారు. ఆయన ఏర్పరచుకున్న వారు ఏం చేస్తారంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుతారు. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థమైందండి, దుర్మార్గులు ఎవరండి? మంచి మార్గంలో లేనివారు, అంతే కదా. సన్మార్గులు ఎవరండి? సన్మార్గం అంటే మంచి మాట, మంచి మార్గం. ఈ దుర్మార్గులు ఎవరంటే ఎవరమ్మా? చేతబడి చేసేవారు. ఈ దుర్మార్గులు ఎవరంటే ఏం చెప్తారో తెలుసా? ఒక కొబ్బరికాయ, కొన్ని నిమ్మకాయలు, తర్వాత తలెంటుకులు, తర్వాత ఇంకా ఏయో పశువు నీళ్ళు, ఇవన్నీ కలిపి దారికి అడ్డంగా పోసాయి. అందరూ వెళ్తారు చూసావా, ఆ దారికి అడ్డంగా పోసాయి. నీ పిల్ల ఏడుపు మానేస్తుంది, మీరు సుఖోజయంగా ఉంటారు. ఆ కీడు ఎవరికి వెళ్ళిపోద్ది? అది నేను చెప్పకూడదు. ముందు ఎవరైతే దాటుతారో దారికి అడ్డంగా పోసాయి. వాళ్ళు ఎవరండి? ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏమని పేరెట్టారు దేవుడు? చేతబడి చేసి కొంత డబ్బు తీసుకుని అందులో ఉన్నది బయలుపరుస్తామండి. వెళ్తావా లేదా? యేసుక్రీస్తు వారి నామములను గద్దిస్తామండి. అప్పుడు అది వెళ్ళిపోతున్నానని పేరు చెప్పి
వెళ్ళిపోయినప్పుడు ఆ నొప్పి తగ్గిపోద్దండి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన భయపరచుదాం. హల్లెలూయా. అది ఏర్పరచుకున్న స్థలం 2 లక్షలు అయినాయి, కానీ తగ్గలేదు. ఈ స్థలంలో చిన్న ప్రార్థన చేశారు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా అని సంవత్సరం పొడుగుతా ప్రతి వారం చెప్తానే ఉంది ఒక అమ్మాయి. కృతజ్ఞత అంటే అది దేవుని స్తోత్రం. చాలామంది ఒక వారం సాక్ష్యం చెప్పేసి ఒక కానుక అందులో వేసేసి తగ్గిపోయిందండి. వస్తారు కానీ సాక్ష్యం చెప్పరు. కానీ ఆ వ్యక్తి మాత్రం వారం వారం చెప్తే ఇది సంవత్సరం పొడుగునా చెప్పిందండి. 80,000 ఖర్చు అయినా పోలేదంట కట్టు మొత్తాను. కానీ ఒక్క ప్రార్థనగా పోయింది, వాక్యం వింటుండగా పోయింది. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా, నేను ఏర్పరచుకున్న వాళ్ళు వీళ్ళే కదా, నేను ఏర్పరచుకున్న స్థానానికి తీసుకొచ్చారు, ఆ కార్యము నేనే చేశాను అని అంటలేదండి. నేను కాదు, ప్రభు. ఎంతోమందికి ఇక్కడ విడుదలైంది. ప్రభు అంటున్నారు, ఏది నేను ఏర్పరచుకున్న ఉపవాసం తెలుసా? ఎవరు నేను ఏర్పరచుకున్న వాళ్ళు తెలుసా? అలాంటి దుర్మార్గులు కట్టిన కట్లు విప్పిన వారు. ఆమేన్. మంత్రశక్తులు గలవాళ్ళు ఏమండి. తర్వాత ఈ పగట వేసగాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మేలు పొందారు. దేవుని స్తోత్రం. పగట వేసగాళ్ళని చూసి భయపడిపోయేవాళ్ళం చిన్నప్పుడు. మేము పరుగులు ఎత్తేసేవాళ్ళు, తలుపులు వేసుకుని తీసేవాళ్ళం కాదు. అలాంటి పగట వేసగాళ్ళు వాళ్ళకి చేతుల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి కన్నీళ్లతో జవాబిచ్చారు. దేవుని స్తోత్రం. అయ్యా, మీరు ప్రార్థన చేసిన కొంతకాలానికి మార్పు వచ్చింది, రాజమండ్రిలో ఉన్న చర్చికి వెళ్తున్నామండి అని చెప్పారు. ఎవరన్నాళ్ళు? పగట వేసగాళ్ళు, మంత్రగాళ్ళు. ఎంత ఏడ్చాడో పాపం అతను. మా చిన్నప్పటి నుంచి వస్తూ ఉండేవాడు, శత్యాసం వేసేవాడు, ఎన్నో రకాల వేషాలు వేసేవాడు. రాముడు భీముడు అంటే చాలా విషయాలు, చాలా వేషాలు వేసేవాడు. మా ఊరంతా తిరిగేవాడు. లాస్ట్ రోజు శక్తివేషం వేసినప్పుడు అస్సలు ఆ భయం, పిల్లలు జడుచుకుని జ్వరాలు వచ్చేసి పిల్లలు కనపడిచ్చేవారు కాదు. పుళ్ళకి కాదండి, అప్పుడు భయం, చీకటే. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతకాలానికి వస్తే, అదే మన సేవలోకి వచ్చాక ప్రార్థన చేస్తే, అలా 2-3 సార్లు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయండి అంటే చేశాక వాళ్ళలో మార్పు వచ్చిందండి. వాళ్ళు దేవుడిని పట్టుకుని రాజమండ్రిలో వాళ్ళు స్థిరపడి అక్కడ చర్చికి వెళ్తున్నారని చెప్పారు. పగటి వేస మంత్రగాళ్ళు మార్పు వచ్చింది, వ్యభిచారులు మారారు. ఇక్కడ భయంకరమైనటువంటి మరి వ్యక్తులు ఇక్కడ మారారు. కారణము ఇది ఏర్పరచుకున్న స్థలం. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం చేసే సేవకులు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. వాళ్ళు కట్లు కట్టారండి. మీకు బాగా అర్థమవుతుందా? కట్టుమోత్తనం అంటారు. ఏంటండి అది? కట్టుమోత్తనం అంటే కట్లు కట్టిన వారిని కట్టుమోతుతనం చేసేవాళ్ళు అంటారు. ఆ ప్రభు ఇక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతుంటే మీరు అంత నీరసంగా వింటారేంటి? అలాంటి వారిని ఎదిరించే శక్తి ఉపవాసము ద్వారానే. ఆమేన్. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. కాడిమాను ఏమంటే 2 గంటల బండిని ఏమ్మా 2 ఎద్దులు కడతారా? ఆ పక్కన ఈ పక్కనే. దానికి అది అటు ఇటు వెళ్ళిపోకుండా ఏం చేస్తారు? కాడిమాను మోకులు అంటే 2 ఎద్దుల్ని చెరో పక్క కట్టేసి పైన ఇలాగా ఒకటి తగిలిస్తారు. అది మోకు అంటే చర్మంతో తయారు చేయబడింది. అది దానికి పెట్టినప్పుడు అది ఇలాగన్నా లేకపోతే కిందకి ఎక్కడైనా పొలంలోకి వెళ్ళిపోయి బండి కాడిలా తేలిపోతున్నా అది వెళ్ళిపోతాడు, ఊడిపోదు. అలాంటి కాడిమాను మోకులు అంటే వాళ్ళ వశంలో పెట్టేసుకున్నారు కొంతమంది స్త్రీలని. కొంతమంది కువైట్, మస్కట్ పంపిస్తామని, కొంతమందిని ముంబైలోనే వాడి కాడిమాను మోకుల్లో బంధించేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి గొళ్ళను ఏడుస్తుంటే వాళ్ళ తాలూకు అమ్మా వాళ్ళ కువైట్ వెళ్ళలేదు, మస్కట్ వెళ్ళలేదు, వాళ్ళ మధ్యలో బందీలుగా ఉన్నారు.
వాళ్ళు నేను విడిపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి డబ్బు పంపుతున్నారు అనుకుంటున్నారు. వీళ్ళేమో కిరాయికి అమ్మేశారండి పాపం ఈ స్త్రీల్ని. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తే అది చేయకపోతే చంపేస్తామంటున్నారు. అందుకని వీళ్ళ చేత వ్యభిచారం చేయించి ఆ డబ్బు ఇక్కడ పంపుతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లులు వాళ్ళ తాలూకు వచ్చి వేదన పడుతుంటే ప్రభువు బయలుపరిచి వాళ్ళను విడిపించబోతున్నానని ఉపవాస ప్రార్థనల ద్వారా వాళ్ళకు ఒక దెబ్బ కొట్టి వీళ్ళని విడిపించి తీసుకొచ్చి ఇక్కడ సాక్షులుగా నిలబెట్టుకో. హల్లెలూయా. కాడిమాని మోకులండి. ఆ ఎద్దు ఎక్కడికైనా వెళ్తుందమ్మా? ఆ బండిలోంచి ఎక్కడికి వెళ్తాక లేదండి. మళ్ళీ సాయంత్రం పూట పాపం ఇప్పుతారు చూసారా, ఎంత గట్టిగా పరిగెడతాయో. ఆకలేసి ఆ గడ్డి మేటు వైపుకి ఆ మేత ఎక్కడ ఉందో అక్కడ పైకి పరిగెడతాయి. దాహం అయితే కాలువలోకో ఆ నీళ్ళ కొండీల్లోకో పరిగెత్తి అది దాహం తెచ్చుకుంటాయి. అప్పుడు దాకా ఇప్పిదాకా కూడా ఆ పని ఆయన చెప్పింది చేయటమే. ఆకలైనా దాహమైనా మళ్ళీ ఆ పని అయిపోయేదాకా కూడా రైతు ఇప్పుడండి మధ్యలో ఇంకా అది కాడిమాని మోకులు తీయటం అంటే. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే బందీగా దేవుడు ఈ స్థలములో ఉపవాసం ద్వారా విడిపిస్తారు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కావాలని చేయటం కాదు, మోసగించబడుతున్నారండి. మోసం జరుగుతుంది, దగాకోరులు ఉన్నారు. అలాంటి వారిని దుర్మార్గులని పేరు పెట్టాడు నా దేవుడు. కాడిమాని మోకులు తీద్దాం. బాధించబడిన వారిని విడిపించుట, బాధల్లో ఉన్న వారిని విడిపించటం. అయ్యా మా ఇంటికి వచ్చి మా మామగారికి ప్రార్థన చేయమంది. ఏంటమ్మది బాధ? మేము చూడలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. బాధించబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి కాడిని విరగొట్టాలంట. అపవాది చేసే ప్రతి తంత్రాన్ని కూడా విడగొట్టేది. కొన్ని మనం విడగొట్టాం, కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని చేయలేమని చెప్పడానికి లేదు ఇక్కడ. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసంలో A to Z 100% కూడా దేవుడు మనకు అధికారం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన కొంత ఏమి దాచుకోడండి. ఆయన మనకి ఏమిస్తాడు? పవర్స్. ఏమిస్తాడు? పవర్స్, శక్తి. అదే దైవశక్తి, అదే ప్రార్థనా శక్తి, అదే ఉపవాసం ద్వారా వచ్చే నూతనమైన బలం. ఏంటనేది? నూతనమైన బలం, నూతనమైన శక్తి. మీరు ఉపవాసం ఉండి కొంచెం చేస్తుంటేనే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా చేస్తే జరగవా? అదండి. అందుకనే మీరు దేవుడి మీద పెట్టి నెపాలో ఈ రోజు నుంచి వెనక్కి తీసుకోండి. ఆయన మీద నెపం పెట్టడానికి వీలు లేదు. లోపాలు సరి చేసుకునే పని మందే. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ఏంటంటే నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాల బీదల్ని ఇంట చేర్చుకునుటయు. ఉపవాసం అంటే ఇదే అనుకుంటున్నారు మీరు, నీ కోసం, నీ ఇంటి వారి కోసం. అంతే కదా? ఏమో అర్థమైందండి? ఉపవాసం అంటే నీ కోసం, నీ ఇంటి వారి కోసం, మీ అబ్బాయికి జాబ్ రావాలని పనులన్నీ మంచిదే. అది ఒక ఉపవాసం. ఆ ఉపవాసం ఎలా చేయాలో ముందే ఇందాకే చెప్పేశాను. బాగా కడుక్కోవాలి, శుద్ధులు అవ్వాలి, ఇవన్నీ చెప్పేశాను. అయితే ఇక్కడ ఏర్పరచుకున్న ఉపవాసం ఉంది, ఆయనకి ఇష్టమైన ఉపవాసం అని మనం చదివాం. ఈ రెండు ఉపవాసాల గురించి నీకు తెలుసా? తెలియకపోతే జాగ్రత్తగా విను, తెలిస్తే మరొకసారి విను. హల్లెలూయా. అమ్మా, సందేహము అనుమానాలతో ఇక్కడ కూర్చోకండి, ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోకండి. నేను చెప్పిన పాఠము ఇది నాది కాదు, ప్రభువుది. ఒకటి, మనం చేసే ఉపవాసాలు ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ఏంటమ్మా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు. ఇలా చూడండి, మీకు అసలు రావట్లేదు పాఠం. కాడిమాను మోకులు అంటే నేను చెప్పాను, వాళ్ళ దగ్గర ముంబైలోనో కలకత్తాలోనో ఎక్కడో బంధించబడ్డాను. వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అక్కడ విడుదల అవుతుంది. దేవుని స్తోత్రం. లేకపోతే ఇక్కడిక్కడ దగ్గరలో కొంతమంది కట్టుమొత్తనం పెట్టి, లేకపోతే పావేసి రాసేసి ఇవి కూడా చేస్తున్నారు.
ఏం పాముతున్నారో మన దగ్గరలోనే ఉన్నారు కొంతమంది అలాగా. వాళ్ళు ఏదో ఆయిల్లో కలిపేస్తారు, కలిపేసిన తర్వాత వాళ్ళకి పామేస్తారు, వీళ్ళ వశంలోకి వచ్చేస్తారు. ఏదో వాళ్ళ బిర్యానీ ప్రేమతో తెప్పిస్తారు, వాళ్ళు కలిపిన మందు అందులో కలుపుతారు. కలిపిన తర్వాత చక్కగా నువ్వు తిన్నప్పుడు కూడా నీకు తెలియకుండా మత్తులోకి వెళ్ళిపోయి తినేలాగా తిన్న తర్వాత వాళ్ళ వశం అయిపోతాం. ఆయిల్ ద్వారా కానీ, భోజనం ద్వారా కానీ, టిఫిన్ ద్వారా కానీ వాళ్ళని వాళ్ళ వశములో చేసుకోవటానికి, వాళ్ళు చెప్పినట్టు ఆడటానికి బొమ్మలాట, తోలు బొమ్మలాట అని ఎవరు చూసారా? అలాగే ఈ బొమ్మని అలాగే వాళ్ళ వశంలో తీసుకున్నారు. కాబట్టి ఏం రాసేసారో కానీ, ఏం పెట్టేశారో కానీ అని మొన్నటి సైతం ఒక కుటుంబం వచ్చి వేదన పడుతున్నారండి.